ప్రపంచంలో వింత వింత రీతిలో జీవాలు విచిత్ర రూపాలలో పరిణామం చెంది కొత్త భయాలు రేపుతున్నాయి. ప్రస్తుత అరాచక సమయంలో మరో భయానక విషయం బయటపడింది. తాజాగా మరో సరికొత్త గబ్బిలాన్ని కనిపెట్టారు. ఇదేం చేస్తుందో అని శాస్త్రవేత్తలు వణికిపోతున్నారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు, పుకార్లతో గబ్బిలం అంటేనే ప్రపంచం భయపడే పరిస్థితికొచ్చింది. ఒకప్పుడు కరోనా వైరస్ కు కారణమని జనాలు వణికిపోయిన నేపథ్యంలో ఆ జీవిపై చాలా నెగిటివిటీ వచ్చింది. ఈ తరుణంలో గబ్బిలాలలో ఓ కొత్త జాతి వెలుగులోకి వచ్చింది. ఆరెంజ్ నలుపు రంగుల్లో ఉన్న ఈ గబ్బిలాన్ని నేచురల్ హిస్టరీ అమెరికన్ మ్యూజియం శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటికి మయోటిస్ నిమ్మసిస్ అనే పేరు కూడా పెట్టారు. పశ్చిమ ఆఫ్రికాలో వీటిని గయానా పర్వత రేంజ్ లో గుర్తించారు. ఇది సముద్ర మట్టానికి మైలు ఎత్తులో కనిపించింది. ఈ మధ్య జరిపిన పరిశోధనల్లోనే సైంటిస్టులు ఈ గబ్బిలాన్ని చూసినట్లు సమాచారం. అయితే దాని శరీరాకృతి దేనికి సరిపోలలేదు. దీంతో ఫేమస్ గబ్బిలాల ఎక్స్పర్ట్, ఆ మ్యూజియం క్యూరేటర్ నాన్సీ సిమన్స్ ఈ సమాచారాన్ని సేకరించారు. మొత్తానికి ఈ గబ్బిలం ఏ కొత్త వ్యాధి తెస్తుందో అనే భయం ఇప్పుడు ప్రపంచాన్ని పట్టుకుంది.